ఒకసారి జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. దాదాపు గతంలో గొట్టాలు ట్యూబ్లు అన్నప్పుడే క్షమాపణ చెప్పలే. అందరం అనుకున్నాం చెప్తారేమో గొట్టాలు ట్యూబ్లు అన్నప్పుడు బట్టలెప్పి కొడతాం అని మాట్లాడినప్పుడు కొంచెం ఏమన్నా సంజాయిషి కలిగి మాట్లాడతారేమో అనుకున్నాం. కానీ అంతకు దిగజారిపోయి మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ మాటలను మనం అందరం ఖండించి ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టుకున్నాం. నాకు తెలిసి అక్కడ దాకా పోయిందేమో అని నేను అనుకుంటున్నా. బయట మనం సరౌండింగ్స్ చూసినట్లయితే అందరూ పోలీసులు ఉన్నారు, ఎందుకున్నారో నాకు తెలియదు. మరి ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టుకున్నందుకు వచ్చినా లేకపోతే ఇంకో కార్యక్రమానికి వచ్చినా నాకైతే తెలియదు. దాదాపు ఏంటంటే వీళ్ళు రానోళ్ళు జర్నలిస్టులు అవుతారు. వాళ్ళు రానోళ్ళు పేరెనుక అది పెట్టుకొని జర్నలిస్ట్ అని పేరు పెట్టుకొని కూర్చుంటుందని మాట్లాడారు కదా రేవంత్ రెడ్డి. నేను చెప్తా, పుట్టంగానే ఎవరు పేరు పెట్టుకోరు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అంటాను. జర్నలిస్ట్ అయిన తర్వాతనే జర్నలిస్ట్ అని పేరు పెట్టుకుంటాం, అంతే కదా? అంతే కదా అన్నలు? నేనేమన్నా తప్పు మాట్లాడుతున్నాను? రైట్. మొత్తం మీద దావోస్ పెట్టుబడులు పోయినప్పుడు కూడా ఇంగ్లీష్ మాట్లాడడానికి రాకపోతే కూడా అది మనం చూపెట్టినాం. సరే ఏదో అయింది, మాట్లాడారు, సరే మన మంచి కోసమే మాట్లాడారు అని చెప్పేసి అప్పుడేమన్నా అన్నామా? నిజంగా చాలా ఘోరం దారుణం ఈ భాష. చెంప వల్ల కొట్టాలి, చెంప మీద లాగు పెట్టి కొట్టాలి. ఆడ కూర్చున్న వాళ్ళ కాళ్ళు వాళ్ళ కంఫర్ట్ వాళ్ళ ఇష్టం. కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటే సార్ గారికి ఏం బాధ అయిందో నాకైతే తెలియదు. కాకపోతే రెండు అంశాలు ఉంటాయి కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోవడానికి. ఇప్పుడు మరి అన్నగారు కూడా వేసుకున్నారు. ఇప్పుడు మీరు కాళ్ళ మీద కాలు వేసుకుంటే నాకు కోపం వస్తుందా? ఎందుకు కోపం రావాలి? కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటే కోపం ఎందుకు రావాలనో అర్థం కాలేదు. కాకపోతే అక్కడ చాలా మంది జర్నలిస్టులు కూర్చున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఎవరు చూస్తున్నారో చూస్తలేరో నాకు తెలియదు, కానీ యూట్యూబ్ వల్ల ప్రజల సమస్యలు అక్కడి దాకా పోతున్నాయి. ఆ పోవడం వల్లనే వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది. ఈ వ్యతిరేకత పెరగడం వల్ల నా సీటు ఉంటుందో పోతుందో అనే బాధలో ఆయన ఉన్నారనేది ఒకటి అర్థమవుతా ఉన్నది. ఇంకొకటి ఏంటంటే, ఒక సభలో 40 నిమిషాల స్పీచ్ లో 45 సార్లు కేసీఆర్ పేరు పలికిండ్రు అని ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ మధ్య కాలంలో. అది ఇండైరెక్ట్ గా వాళ్ళ కాంగ్రెస్ నాయకులకు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే సీటు కోసం వాళ్ళ కొట్లాట పెరిగిపోతా ఉన్నది, ఆశావుల స్థాయి పెరిగిపోతా ఉన్నది, సంఖ్య పెరిగిపోతా ఉన్నది అనే నేపథ్యంలో అన్న బందీ అంటాడు. జర నాకు తత్త పోతుంది. ఒకటే ముచ్చట చెప్తా. అయితే ఆ రోజు ఏదైతే వాళ్ళ కాంగ్రెస్ నాయకులకు చెప్పుకున్నారో, ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు గౌరవం ఇస్తలేరు అన్న నేపథ్యంలో ఆ ప్రెస్టేషన్ లో ఏమో మరి జర్నలిస్టులను తీసుకొని జర్నలిస్టుల మీద రుద్దే ప్రయత్నం చేసిండ్రేమో అని నేను అనుకుంటున్నా. నిజంగా ఈ భాషకు ఈ రకమైన భాషను పెంచి పోషించడం కరెక్ట్ కాదు. జర్నలిస్టులైనా ఎవరైనా ఒక బాధ్యతాయుతమైన బాధ్యతను ముందరి తీసుకొని పోవాలి. ప్రజల సమస్యల మీద కొట్లాడాలి. ప్రతిపక్షం రోల్ అంటూ ప్రజల తరపున కొట్లాడుతున్న జర్నలిస్టుల రోల్ ఒకటే రకంగా ఉంటది, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ పేర్లు తీసుకోకపోయినప్పటికీ కూడా వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ జర్నలిస్టులు అనే ముద్రలు వేస్తా ఉన్నారు. అది వేయకపోవడం బెటర్. ఎందుకంటే ఒకటే రోల్, ప్రజలకు న్యాయం జరగాలనేదే పోరాటం. కాబట్టి ఈ ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తున్న వాళ్ళు ఆనాడు జర్నలిస్టులు అయినరు, కానీ ఈనాడు జర్నలిస్టులు కారు వాళ్ళు అని చెప్పడం చాలా బాధాకరం. ఎందుకంటే అదే సోషల్ మీడియా వేదికగా అధికారంలోకి వచ్చి కూర్చున్నారు. ఇలా అదే సోషల్ మీడియాగా పనిచేస్తున్నా, అదే సోషల్ మీడియా వేదికగా పనిచేస్తున్నా. ఇలా అసలు జర్నలిస్టులు ఎవరు జర్నలిస్టులు కాదు. నేను ఒక ముచ్చట చెప్తా. ఏవైతే హైడ్రాతోని ఇల్లు ఊలగొట్టి పేదల బతుకులు చిత్రం చేస్తుండ్రు అని అన్నప్పుడు వార్త రాయనోళ్ళు జర్నలిస్టులు అయితే రేవంత్ రెడ్డి సార్ దృష్టిలో, రైతు భరోసా గురించి ప్రశ్నించనోళ్ళు జర్నలిస్టులు అయితే రేవంత్ రెడ్డి సార్ దృష్టిలో, లేకపోతే ఇంకో అంశం ఏదైతే ప్రజా సమస్య మీద ప్రశ్నించనోళ్ళు జర్నలిస్టులు అయితే రేవంత్ రెడ్డి సార్ దృష్టిలో, ప్రశ్నించేటోళ్ళు జర్నలిస్టులు కాదు అనేది నా అభిప్రాయం. ఒకసారి జై తెలంగాణ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.